ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు రావడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. దీనిపైన విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఈ రోజు హైదరాబాద్ లోని భారత్ మాతా కి జై. అయితే ఇప్పుడు దేశమంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతనే ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కూడా కొంత టార్గెట్ గా వినపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు రావడాన్ని ఎలా చూడాలి ఏంటన్నా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ దేశంలోనే ఒక ప్రధానమైనటువంటి ఎయిర్పోర్ట్, పెద్ద ఎయిర్పోర్ట్లో ఒకటి. కాబట్టి ఖచ్చితంగా మన కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక కూడా ఇచ్చింది, దేశంలో ఢిల్లీ తర్వాత అత్యంత సమస్యాత్మకమైనటువంటి నగరం హైదరాబాద్. అవును, ఖచ్చితంగా పాకిస్తాన్ టెర్రరిస్టుల లిస్టులో హైదరాబాద్ ఉంటుంది, ఎప్పుడు ఉన్నది కూడా. గతంలో కూడా అనేక బాంబు పేలుళ్లు హైదరాబాద్లో సంభవించాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు కావచ్చు, కోటి, లుంబిని పార్క్, ఇలా అనేక చోట్ల కూడా. అయితే మనం ప్రజల్ని భయపెట్టలేం, భయపెట్టకూడదు కూడా. కాకపోతే కొంతమంది అగంతకులు కావాలని మేలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఏంటి, ఒక అగంతకుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మేలు చేశాడు. నేను పాకిస్తాన్ స్లీపర్సర్ని, నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టబోతున్నాను అని చెప్పేసి అతను ఒక ఏదైతే మెయిల్ పెట్టాడు. నిజానికి వాళ్ళు అలా మెయిల్ పెట్టేం చేయరు. మేబీ ఈ మెయిల్ పెట్టిన వాడు ఫేకు, మేబీ నేను అనుకుంటాం. అంటే భయాందోళనకు గురి చేయాలి, భయాందోళన గురి చేయాలి, గందరగోళాన్ని సృష్టించాలి. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనేటువంటి ఒక కారణం చేసి వీడు చేసి ఉంటారు. ఇదే మూటకు పనిచేస్తూ ఉంటారు. అయితే మన జాగ్రత్తలో మనం ఎప్పటికీ ఉండాల్సింది. ఇప్పుడు మన పోలీసులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని పూర్తిగా వాళ్ళ హ్యాండ్ తీసుకున్నారు, జల్లెడ పడతా ఉన్నారు. బాంబు స్క్వాడ్ పూర్తిగా కూడా చేస్తా ఉంది. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ కి ఎవరైతే సందర్శకులు ఉన్నారో వాళ్ళకి ఎలవ్ లేదు, ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎలవ్ ఉండేది. ఇంతకుముందు సందర్శకులకు కూడా, అంటే ప్రయాణికులతో పాటు తోడుగా వెళ్ళే వాళ్ళు, చందాపిచ్చే వాళ్ళు, వెల్కమ్ చెప్పేవాళ్ళు, ఎయిర్పోర్ట్ చూద్దామని పోయేవాళ్ళు, ఇలా చాలా మంది ఎయిర్పోర్ట్కి వెళుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సందర్శకులు రావద్దు, ప్రయాణికులు మాత్రమే రావాలి. ప్రయాణికులు ఒకళ్ళ ప్రయాణికులతో పాటు ఎవరైనా తోడుగా వస్తే, కుటుంబ సభ్యులు, అంటే విదేశాలకు పంపిస్తున్నప్పుడు యుఎస్, యూకే, ఇప్పుడు యాక్చువల్గా ఎడ్యుకేషన్ టైం, మన వాళ్ళు యూకేకి యుఎస్కి వెళ్ళే టైం ఇది. వెళ్ళే వాళ్ళు ఎవరైనా తోడుగా తెచ్చుకుంటే, పేరెంట్స్ని కానీ, బంధువులు కానీ, ఫ్రెండ్స్ని కానీ ఎవరన్నా తోడుగా తెచ్చుకుంటే వాళ్ళు వెహికల్లోనే చందాపిచ్చి వాళ్ళు నింపేసి వెళ్ళిపోవాలి. ఎలా లేదు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఏది ఏమైనా ఆల్రెడీ మన అధికారులు ఉండాల్సిన జాగ్రత్తలు ఉన్నారు. కేంద్రం కూడా ఇంటెలిజెన్స్ చెప్పింది హైదరాబాద్లో జాగ్రత్తగా ఉండాలని. ప్రత్యేకించి హైదరాబాద్లో 6 ఏరియాస్ని ఎంచుకున్నారు. అది సికింద్రాబాద్ కావచ్చు, పాత బస్తీ కావచ్చు, తర్వాత కూకట్పల్లి కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, గోల్కొండ పోర్ట్ కావచ్చు, ఇలా 6 ఏరియాస్ని ఎంపిక చేసుకొని ఆ ఏరియాస్లో కూడా చాలా సెర్చింగ్ మెథడ్స్ పాటిస్తున్నారు. నిజంగా కూడా కొంత హైదరాబాద్లో ఉన్న అనుమానాలు ఏంటి అంటే, హైదరాబాద్లో కొంత పాకిస్తాను, బంగ్లాదేశ్ వాళ్ళు కొంత స్లీపర్ సెల్స్ ఉంటారు అనుకుంటున్నారు. ప్రధానంగా వీళ్ళంతా కూడా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి కోల్కతా మీద, బంగ్లా బోర్డర్ బెంగాల్ మీదగా వాళ్ళు చేరుకొని ఒక ఆధార్ కార్డు, దొంగ ఆధార్ కార్డు సృష్టించుకొని తర్వాత హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్ కొంత జనావాసాలు ఉన్నటువంటి ఏరియాలను ఎంచుకొని వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేయబోతారు అనేటువంటిది గతంలో మనకున్న అనుమానమే, గతంలో మనకున్న అనుభవం కూడా. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మన వాళ్ళు జల్లెడ పడతా ఉన్నారు. ఇప్పుడు పాస్పోర్ట్ ఆధారంగా అఫీషియల్గా వచ్చినటువంటి పాకిస్తానీని, బంగ్లాదేశ్ని వెనక్కి పంపించగలం, కానీ అన్అఫీషియల్గా వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎతకడం చాలా కష్టం అవుతుంది. వాళ్ళని ఎతికి పంపించాలని బాధ్యత ఉంటుంది. అయితే ఈ బాధ్యత కేవలం పోలీసులది మాత్రమేనా, ఆర్మీది మాత్రమేనా? మనది కాదంటే మనందరిది కూడా బాధ్యత. మీకు ఎవరైనా హైదరాబాద్లో అనుమానంగా కనపడితే, వాళ్ళు మన వాళ్ళు కాదు అనిపిస్తే మాత్రం ఇమీడియట్గా వాళ్ళని ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేయండి, పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయండి. వాళ్ళ మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళ జెన్యూన్ అయితే ఖచ్చితంగా పోలీసులు వదిలేస్తారు, ఆర్మీ వదిలేస్తుంది. వాళ్ళు జెన్యూన్ కాకుండా కుట్రదారులు అయి ఉంటే మాత్రం, లేదా కుట్రదారులకు సహకరించే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వీళ్ళు టీ కొట్టి పెట్టుకుని ఉంటారు, తర్వాత పండ్ల కొట్టి పెట్టుకుని ఉంటారు, అంటే ఏదో వ్యాపారం చేసుకుంటున్నట్టే ఉంటారు. కానీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాల్సిన వాళ్ళకి అందిస్తుంటారు, ఉగ్రవాద సంస్థకి అందిస్తూ ఉంటారు. ఇక్కడ జనాలు ఉన్నారు, ఇక్కడ ఫలానా సామాజిక వర్గం, ఫలానా మతం వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఇక్కడ ఈ టైంలో ఎక్కువ క్రౌడ్ అవుతారు,
ఈ పర్టికులర్ టైంలో అయితే ఎక్కువ మంది క్రౌడ్ అవుతారు. ఇక్కడ పోలీస్ సెర్చింగ్ లేదు, ఇక్కడ సైనికులు వాళ్ళ కళ్ళు లేవు, ఇక్కడ లేరు, సెక్యూరిటీ పెద్దగా లేదు. ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉగ్రవాద సంస్థలకు సో ఈ అందిస్తున్నారు. స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు మనలో ఒకటిగా ఉంటూ మన డేటాని ఆ డేటా పుల్లర్ గా వాళ్ళకి సహకారం అందిస్తూ ఉంటారు. డేటా పుల్లర్ గా ఉండి మన డేటాని ఎప్పటికప్పుడు సమాచారాన్ని వాళ్ళకి చేరవేస్తూ ఉంటారు. ఓకే. కాబట్టి వీరపడి జాగ్రత్త ఉండరు. వీళ్ళేమి మనకి తీవ్రవాదులుగా హెచ్చరికలు చేస్తూ వార్నింగ్లు ఇస్తూ హడావుడిగా ఉండరు. వీళ్ళు మామూలుగా మనలో కలిసిపోయి ఒక సామాన్య జీవితం గడుపుతూ ఏదో వ్యాపారం చేసుకుంటున్నట్టు ఉంటూ వాళ్ళు కొంతమంది టెర్రరిస్టులకు సమాచారం ఇస్తూ ఉంటారు. స్లీపర్ సెల్స్ ఈ రూపంలో ఉంటారు. కాబట్టి వీళ్ళ బట్ట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఇప్పుడు నేనేమంటున్నా అంటే శంషాబాద్కి ఇది బాంబు బెదిరింపు రావటం, అరే దీన్ని సీరియస్ గానే తీసుకోవాలి, కానీ బాంబు బెదిరింపు మెయిల్స్ రావటం, లేదంటే మెసేజ్ రావటం, కాల్స్ రావటం ఇదేమీ మొదటిసారి కాదు, చాలా సార్లు జరిగింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఈ యుద్ధ వాతావరణం కొంత ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కొంత గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ దీనిపైన గందరగోళం చెందవద్దు. అంటే ఇంకోటి కూడా ఈ టయాన్ని ఉపయోగించుకొని గందరగోళ పరిచయం చూసే సైకోగాళ్ళు ఉంటారు. ఆ సైకోగాళ్ళ పైన నిజంగా సో దీన్ని పెట్టుకొని మీరు గందరగోళ పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కేంద్ర బలగాలు చెప్తున్నాయి. కేంద్ర హోంశాఖ కూడా కొన్ని సూచనలు ఇస్తా ఉంది. అయితే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని ఇప్పటికే పూర్తిగా ఇంటెలిజెన్స్ ఫోర్సులు ఇప్పటికే ఆధీనంలోకి తీసుకొని జల్లెడ పట్టడం జరుగుతుంది. కొంతమందిని ఎలవ్ చేస్తున్నారు, మరికొంతమందిని తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపించడం అవసరం జరుగుతుంది. చూద్దాం లేదంటే ఎయిర్పోర్ట్ లో చాలా పెద్ద చెకింగ్ ఉంటుంది. నువ్వు ఫ్లైట్ ఎక్కాలంటే గంటన్నర ముందు వెళితేనే ఆ సెక్యూరిటీ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే నీకు పైకి అలా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ఏమిటంటే ప్రయాణికులు తోడుగా వచ్చేవాళ్ళని ఇందాక మనం చెప్పిన టెర్మినల్ ఎలో చేయట్లేదు. కాబట్టి నేనేమన్నా అంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పినట్టు ఎవరు భయపడాల్సిన అవసరం ఇలాగ కార్తీక్ అని చెప్పినప్పుడు గతంలో కూడా బాంబు దాడులు జరిగిన దాఖలాలు మనం చూసే కాబట్టి హిట్ లిస్ట్ లో అంటే ఉగ్రవాద హిట్ లిస్ట్ లో ఖచ్చితంగా హైదరాబాద్ ఉంటుంది అనే మనం చర్చించుకోవచ్చు. అయితే ఇప్పుడు మన ఫోర్స్ మనకున్న బలం ప్రకారం చూసుకుంటే హైదరాబాదే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలో ఏ మారుమూల కావచ్చు, బోర్డర్లో ఉన్నటువంటి గ్రామం ప్రజలు కూడా ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ భరోసా కల్పిస్తుంది భారత్ ఆర్మీ. సో హైదరాబాద్కే కాదు, ఇట్లాంటి బెదిరింపులు ఇంకా ఎన్ని వచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా తిప్పి కొడతాం అనే ఉద్దేశంతోనే భారత ఆర్మీ కావచ్చు, ఇంటెలిజెన్స్ ఫోర్స్ కావచ్చు, ఇప్పుడు ఆ త్రివిధ దళాలు కూడా అదే ఉద్దేశంతో పనిచేయడం జరుగుతోంది. భయం వద్దు, జాగ్రత్త. సో అప్రమత్తంగా ఉండాలి. మన స్వీయ రక్షణతో పాటు మన కుటుంబ సభ్యులే కాదు, మన చుట్టూ ఉన్న పౌరుల రక్షణ కూడా మన బాధ్యత అంటూ సో 140 కోట్ల మంది భారతీయులు ఐకమత్యంగా ఉండాలి. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలంటూ ప్రధాని మోడీ పిలుపునివ్వడం జరిగింది. రక్షణ శాఖ మంత్రి మనకు ధైర్యాన్ని కల్పించడం జరిగింది. ఇప్పుడు నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్యలో ఇట్లాంటి బెదిరింపులు వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి, ఆ తాహతు భారత ఆర్మీకి, భారత ప్రభుత్వానికి ఉంది అని చాటి చెప్దాం. సో గందరగోళ పరిస్థితుల్ని మనం ఎవరు సృష్టించవద్దు, సృష్టించే వాటిని నమ్మవద్దు. ట్రస్టెడ్ మీడియానే. సో ఇప్పుడు మీకు మనం టీవీ ఎంత ట్రస్టెడ్గా అందిస్తుందో ఇలాంటి మీడియా న్యూస్ను మాత్రమే మీరు నమ్మటానికి ప్రయత్నం చేయండి. ఇట్లాంటి మీడియా న్యూస్ను మాత్రమే మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు పిన్ టు పిన్ లైవ్ అప్డేట్స్, భారత పాక్ యుద్ధం మీద మీకు పిన్ టు పిన్ అప్డేట్స్ మేము స్వయంగా అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. సో ఎట్టకేలకు భారత్ యొక్క ఆర్మీ పై చేయి సాధిస్తూనే ఉంది. ఇది ఇలాగే కొనసాగుతుందని కోరుకుందాం. థ్యాంక్ యూ. జై హో భారత్. జయ హో భారత్.